భారతదేశానికి అదృష్టం పట్టబోతుంది. మంచి రోజులు రాబోతున్నాయి. నక్కతోక తొక్కిందనే చెప్పాలి. అది ఎలా అంటే అండమాన్ నికోబార్ ఆ దీవుల సమీపంలో శాస్త్రవేత్తలు చమురు నిల్వలు కనుగొన్నారు. ఎన్ని చమురు నిల్వలు అంటే $20 ట్రిలియన్ విలువ చేశాయి. అంటే మనం ప్రపంచంలో రెండో ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం. అంటే అంత డబ్బు రాబోతుంది. ఎందుకని ఇది ఎవరు చెప్పారంటే మన హర్దీప్ పూరి గారైతే మన సెంట్రల్ మినిస్టర్ గారైతే చెప్పారు. సో, ఇలా ఈ విధంగా. సో, ఒకవేళ గనక ఆ చమురు నిల్వలు గనక సక్సెస్‌ఫుల్ అయితే భారతదేశం భవిష్యత్తుని ఎవ్వరు అందుకోలేరు. కానీ బాగుపడుతున్నామంటే శత్రువులు పెరుగుతారు గాబట్టి ఆటోమేటిక్‌గా అమెరికా ఆంక్షలు పెట్టబోతది. చైనా ఏదో ఒక యుద్ధాలు స్టార్ట్ చేసి దాన్ని క్యాన్సెల్ చేయబోతది. అండ్ పాకిస్తాన్ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ప్రపంచంలో 2 మనకిప్పటికే $4 ట్రిలియన్ ఉంది మన ఆర్థిక వ్యవస్థ. $20 ట్రిలియన్ లేకపోతే $25 ట్రిలియన్ అమెరికా తర్వాత మనదే అవ్వబోతుందంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు కదా! కానీ మంచి రోజులు రావాలి. ఈ మధ్యన గుయానా దేశంకి కూడా అలా చెములు నిల్వలు బయటపడడం వల్ల ఆ దేశం ఒకేసారి ఆర్థిక వ్యవస్థ టక్కుమని పైకెళ్ళిపోయింది. అలా భారతదేశం వెళ్తే మంచి రోజులొస్తే అబ్బబ్బబ్బా! భారతదేశం మామూలుగా ఉండదు. నిజంగా నా పాస్‌పోర్ట్‌కి విలువొస్తది, నాకు విలువొస్తది, నా డబ్బులకి విలువొస్తది. అబ్బో! అన్ని విధాల లాభమే లాభం. పండగే పండగ. సవకమ్మ సవక. ఆయిల్ సవకైపోతుంది నిజంగా. ఎందుకంటే మనం ఆయిల్ కోసం వేరే దేశాల మీద ఆధారపడ్డం. మన డాలరు మన దగ్గరున్న డబ్బుని ఆయిల్ కొనుక్కోవడం కోసమే అయిపోబోతుంది. చాలా నష్టం అనమాట. ఇది గనక వస్తే గనక జాక్‌పాట్. ఇండియాకి తిరిగి చూసుకోక్కర్లేదు.